వెల్కమ్ టు మన టీవీ. మత ప్రచార సభలో రాజకీయ ప్రసంగాలు చేయడం సరికాదని ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర నాయకులు కర్నూలులో అన్నారు. బ్రదర్ సిరాజ్ ముస్లింల పురోగతి అనే కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మత బోధనలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో మతం గురించి మాట్లాడతారని ప్రజలను పిలిపించి రాజకీయ ప్రసంగాలు చేయడం సరికాదని ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షోయబుద్దీన్ ఖాద్రీ అన్నారు. ముస్లింల పురోగతి కార్యక్రమంలో వైసీపీ నాయకులను పిలిపించి కార్యక్రమం చివరిలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. బ్రదర్ సిరాజ్ రాజకీయాల్లో మాట్లాడాలనుకుంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరి రాజకీయ ప్రసంగాలు చేయాలని ఆయన సూచించారు. మత బోధనలు చేస్తామని చెప్పి రాజకీయ ప్రసంగం చేయడం సరికాదన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్న రాజకీయ పార్టీల గురించి అనుకూలంగా బ్రదర్ సిరాజ్ ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు సయ్యద్ షోయబుద్దీన్ ఖాద్రీ, ఎంఆర్పిఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, రాష్ట్రంలో మత సంబోధకులని మోటివేషనల్ స్పీకర్ అని ఓ పేరు పొందినటువంటి బ్రదర్ సిరాజ్ అని ఒక వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ముస్లింల పురోగతి అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే మొదలుపెట్టినారు. ముస్లింల పురోగతి, ప్రోగ్రెస్ ఆఫ్ ముస్లిమ్స్, వెన్ అండ్ హౌ అని చెప్పేసి ఈ నినాదంతో ఆయన నిన్నటి దినము ఎమ్మెగ్నూరులో కూడా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఈ బ్రదర్ సిరాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మతం గురించి మాట్లాడతానని, ప్రవక్త గురించి వాక్యాలు చెప్తారని చెప్పేసి అమాయక ముస్లిం ప్రజలని ఆయన మీటింగ్లకు పిలిపించి ఆ మీటింగ్ లాస్ట్లో ఒక పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పిలిపించి వాళ్ళకు మైక్ ఇచ్చి వాళ్ళ పార్టీని పొగిడిస్తున్నారు. మరి ఇంకో అవతల ఉన్న పార్టీలను కించపరిచే విధంగా ఆయన మాట్లాడిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆడ వస్తున్నటువంటి ముస్లిం ఏదైతే అమాయక ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఒక బ్రదర్ సిరాజ్ అంటే ఒక ముస్లిం సంబోధకుడు, ఒక మంచి మనిషి అని చెప్పేసి ఆయన మంచి వాక్యాలు చెప్తాడని చెప్పేసి వినడానికి వస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళని అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఈ బ్రదర్ సిరాజ్ అనే వ్యక్తి ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నాడు. నేను బ్రదర్ సిరాజ్ గారికి ఒక సూటి అడుగు తలుచుకుంటున్నా, మీరు మత సంబోధకుల మోటివేషనల్ స్పీకరా లేకుంటే రాజకీయ బ్రోకరా? ఎందుకంటే మీరు రాజకీయాలు చేయాలంటే ఒక పార్టీ కండువా కప్పుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, మీ పార్టీలు కండువా కప్పుకొని మీరు రాజకీయ విషయాలు మాట్లాడండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో వచ్చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను పిలిపించి మీరు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు పార్టీలు జాయిన్ అవ్వండి, మీరు పార్టీ కండువా కప్పుకొని పార్టీల గురించి పొగడండి, అవతల పార్టీ తిట్టండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ముస్లింలను, అమాయక ముస్లింలను మీరు పిలిపించి మీటింగ్లకు మీరు మొత్తం గురించి మాట్లాడతానని చెప్పేసి రాజకీయాలు మాట్లాడడము చాలా సిగ్గుచేటు. బ్రదర్ సిరాజ్ గారు, మీకు ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు మోటివేషనల్ స్పీకరా రాజకీయ బ్రోకరా? దీనికి మీరు సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్పిఎఫ్ తరఫున నేను అడుగుతున్నా. మీకు ఇక్కడ చూడండి, ఇదొక మీటింగ్, సత్తెనపల్లిలో జరిగినటువంటి మీటింగ్. ఈ మీటింగ్లో రాష్ట్ర మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఇది నిన్న జరిగినటువంటి ఎమ్మెగ్నూరులో జరిగినటువంటి మీటింగ్. దీంట్లో వాళ్ళే ఇక్కడ ఇది నెల్లూరులో జరిగినటువంటి మీటింగు.
ప్రతి మీటింగ్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పిలిపించి మీరు వాళ్ళ పార్టీకి పొగిడి అవతల పార్టీ వాళ్ళకి కించపరచడము చాలా సిగ్గుచేటు. మీరు ఒకవేళ రాజకీయ పార్టీలకు పొగడాలనుకుంటే, రాజకీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కావాలనుకుంటే వాళ్ళ పార్టీ కండువా కప్పుకొని మీరు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా రావచ్చు. ఎటువంటి తప్పు లేదు. మాకు ఏ పార్టీని కూడా మేము విమర్శించట్లేదు. మేము సూటిగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. మీరు ఒకవేళ ముస్లిం మతంలో ఈ మతం గురించి చెప్తున్నారంటే మీరు వచ్చి దాని గురించే మాట్లాడండి. ఈడ వచ్చి మేము రాజకీయాలు చేస్తాము, రాజకీయాల గురించి మాట్లాడతామంటే ఈడ ఊరుకునే వాళ్ళు లేరు. ముస్లింలను అమాయకులు చేయొద్దండి. ఆల్రెడీ 60 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో దేశంలో రాజకీయ పార్టీలు ముస్లింల సమస్యల గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఓట్లు ఒకటే వాడుకుంటున్నారు. అటువంటి సమయంలో ఏదో మీరు 4 మంచి మాటలు చెప్తారని వచ్చిన జనాలని మీరు గొర్రెలు చేసి మీరు చేయడము చాలా సిగ్గుచేటు. నేను ఎంఆర్పిఎఫ్ తరపు నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నా, దీనికి మీరు సమాధానం ఇవ్వాల్సిందే. లేకుంటే మీరు మీటింగ్లు పెట్టి ఇట్లాంటి ముస్లిం జనాలను అమాయకులు చేయొద్దు. మేము ఎంఆర్పిఎఫ్ నుంచి మీకు ప్రశ్నిస్తున్నాము. ఇంతటితో ముగిస్తున్నాం.